విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆకస్మిక మృతి. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి. కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థత. గుండెకు స్టంట్ వేసిందంట. 2091 బ్యాచ్ 1991 బ్యాచ్ ఐపీఎస్. 1991 బ్యాచ్ ఐపీఎస్. విశాఖ కరీంనగర్లో ఎస్పీగా పనిచేసిండు. హైదరాబాద్ ఏజీగా, తర్వాత అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు అందించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ డీజీగా నియామకమైండు. ఆయన నేతృత్వంలోనే మేడిగడ్డ బ్యారేజ్పై విచారణ. రాజీవ్ రతన్ మృతికి గవర్నర్, సీఎం సంతాపం తెలిపిండ్రు. ఇక కాళేశ్వరం విచారణలో జాప్యం, రాజీవ్ రతన్ అకాల మరణంతో ప్రభావం, కొత్త డీజీ నియామకం తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అంటూ ఆయన చనిపోవడంతో ఇప్పుడు ఆ కార్యక్రమం వెనకబడ్డ. అయితే ఇంకా ఒక విషయం ఏంటంటే, ఒక ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పాపం దంపతులు వచ్చారు. వాళ్ళ కొడుకును వేధించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టరు, ఆ తర్వాత ఇంకొక ఎస్ఐ, ఇబ్రాహీంపట్నంలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ, వీళ్ళిద్దరూ విపరీతంగా వేధించడం ద్వారా నేను చనిపోతున్నా అని చెప్పి ఆ పిల్లగాడు వీడియో రిలీజ్ చేసి తన బట్ట పైన ఆ మరణ వాంగ్మూలం రాసి మరీ చనిపోయిండు. అయితే అక్కడ ఆ డాక్టర్ పైన, ఆ తర్వాత ఆ సంబంధిత ఎస్ఐ పైన 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిరు పోలీసులు. నమోదు చేసిన తర్వాత ఇక దానికి మళ్ళీ ఏసీబీ గారు తీసుకొని దాంట్లోకి SC ST యాడ్ చేసి విచారణ పేరుతో కాలయాపన గంతే. దాని మీద ఎలాంటి చర్యలు లేవు, ఏమి చేస్తలేరని చెప్పి వాళ్ళకు 10 రోజుల నుంచి నా ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. మా బాధ చెప్పుకుంటామని చెప్పాను. ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ అంశం. ఆ తర్వాత ఏసీబీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరితో మాట్లాడినా కాలయాపన తప్ప పెద్ద కార్యక్రమం ఏం కనిపిస్తలేదు. సో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఏసీబీ గారికి చెప్పినా అని చెప్పిండు. మరి వాళ్ళు పోతే ఏసీబీ గారు వీళ్ళనే ఉల్టా తిరుగుతుండట. అది ఏందో మనకు తెలియదు కానీ వాళ్ళని ఒకసారి మాట్లాడారు. రండమ్మా, రండి. ఆయన పెద్ద ఆయన రండి, రామ్మా ఇట్రా. చెప్పమ్మా ఏమైంది? చెప్పమ్మా. సార్ నా బాబుని చంపేశారు సార్. ఎవరు చంపారు, ఏమైంది చెప్పండి. కానిస్టేబుల్ అక్కడ మార్చరీ దగ్గరికి పంపిండు డాక్టర్. మీ బాబు మీది ఏ ఊరు? ఇబ్రాహీంపట్నం సార్. అది క్లియర్ చెప్పి ఏ ఊరు? మాది ఇబ్రాహీంపట్నం సార్. ఇబ్రాహీంపట్నం నుండి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో బాబు డ్యూటీ చేసేవాడు. ఏం డ్యూటీ చేసేవాడు? ఇట్లా కాంట్రాక్ట్ కింద పెట్టుకున్నారు సార్. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అట్లా పెట్టుకున్నారు సార్ బాబుని. పెట్టుకుంటే చేసిండు 24 గంటలు డ్యూటీ చేసి 24 గంటలు డ్యూటీ చేసిండు. అయితే మార్చరీ దగ్గర వాటరు ట్యాంకులకి ఇడవమని చెప్పిండు డాక్టర్ గారు, డాక్టర్ రఘునాథ్ గారు. చెప్తే బాబు అదే విధంగా వెళ్ళి ఇడవడానికి పోతే వాళ్ళు ఇక్కడ పక్కన కానిస్టేబుల్ అని ఉంటాడు, వాళ్ళ బొందల దగ్గర ఒక బాత్రూమ్లు కట్టుకురు. ఆ బాత్రూంలో కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్లకు మా బాబు బంద్ చేయడానికి పోయిండు, నీళ్ళు ఎక్కట్లేదని. బంద్ చేయడానికి పోతే ఆ కానిస్టేబుల్ వాళ్ళ నాన్న చనిపోయిండు. ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళంతా బొంద కట్టడానికి వచ్చిరంట. మా బాత్రూంలోకి ఎందుకు వచ్చినావు అని బాబుని చాలా హింసగా కొట్టిర్రు. కొట్టి తల మీద కొడితే తలలో రక్తం గడ్డగట్టింది. అట్లా జరిగినాక వాళ్ళే పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఇంత జరిగినాక కూడా మళ్ళీ నేను వెళ్ళి నా బాబుని తీసుకొని పోయి నేను ఇచ్చిన కంప్లైంట్ మాది తీసుకోలే, ఎవరైతే కొట్టిర్రో వాళ్ళదే చర్య తీసుకుర్రు. మీ బాబు ఏమైంది ఆ తర్వాత? మరి ఆ తర్వాత మా బాబు పడిపోయిండు తప్పి, ఇట్లా బేహస్ వచ్చి పడిపోయిండు. నన్ను పిలిస్తే నేను వెళ్ళినా. వెళ్తే నా బాబుని అప్పట్లో బాగా కొట్టేసి వదిలిపెట్టిర్రు. పోయి కంప్లైంట్ మళ్ళీ బాబు మీద ఇస్తే బాబు మీద తీసుకున్నారు పోలీసు వాళ్ళు కూడా. మళ్ళీ నేను పోయి చెప్పినాక నన్ను నా బాబును ఎంక్వైరీలు చేయాలి. ఎన్ని రోజులైందమ్మా మీ బాబు చనిపోయి? మా బాబు 5 తారీఖు చనిపోయింది సార్. మార్చి 5వ తారీఖు. మార్చి 5వ తారీఖు. ఇప్పటి వరకు మరి పోలీసులు కేసు నమోదు చేసి లేదు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంట వాళ్ళ మీద చర్యలు తీసుకోరంట వాళ్ళు చెప్తారు. ఆ డాక్టర్ అంట ఆయన డాక్టర్ మీద తీసుకోరంట. కానిస్టేబుల్ అంట అందరు వాళ్ళంట హై లెవెల్ వాళ్ళంట మేము మధ్యతరగతి కుటుంబాల్లో మాకు న్యాయం చేయరంట. వాళ్ళ దిక్కు మాట్లాడి మమ్మల్ని హింస పెడుతున్నాడు. ఏసీబీ గారు అస్సలు పట్టించుకున్నట్లేదు. ఎక్కువ మాట్లాడే కోనస్థలిపురం లేకుంటే లేదు, నేను చెప్పినట్టు నడవాలి అని వేధిస్తున్నారు సార్. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు. మమ్మల్ని నాకు 22 సంవత్సరాల కొడుకు, ఈరోజు నన్ను నడిపే కొడుకు చనిపోయిండు. నా స్థితిని ఎవరు అర్థం చేసుకోలేకపోతారు సార్. ఇబ్రాహీంపట్నం ఏసీబీ గారికి చెప్పినా లాభం లేదు. అంటే ఆయన తెలివిగా ఏం చేసిండంటే 306 పెట్టి ఆయన పరిధిలో కేసు వచ్చేటట్టు దాంట్లో SC ST యాడ్ చేసిండు విచారణ చేస్తేందుకు.
నాకైతే ఏడ న్యాయం లేదు సార్, అంత అన్యాయమే నాకు జరిగేది. ఈ హలో. ముగ్గురికి శిక్ష పడాలి. రంగన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్న, ఈ ఇబ్రాహీంపట్నంలో ఈ కాంగ్రెస్ కార్యకర్త సూసైడ్ చేసుకున్న ఘటన మీ దృష్టికి తీసుకొచ్చిన ఆల్రెడీ. అవునన్నా, అవును. తీసుకొస్తే మీరు ఏసీబీ గారితో మాట్లాడిన అన్నారు. బాధితులను ఏసీబీ గారి దగ్గర పోతే ఏసీబీ గారు బాధితులను తిట్టబట్టే మళ్ళా. నేను ఏసీపీకి ఫోన్ చేసి చెప్పిన. మీరు చెప్పిరన్నా, ఇగో మళ్ళా వచ్చి ఇగో స్టూడియోలో లైవ్ లో ఏడుస్తా ఉన్నారు ఆ కుటుంబం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు వీళ్ళు ఏమంటాడంటే ఏసీపీ ఆయన ఏమంటుండంటే వీళ్ళే ఆ అబ్బాయి వాళ్ళది ఏమి తప్పు లేదు, నేను తప్పుంటే కేసు పెడుతుంటే అని చెప్తాడు సార్. డైరెక్ట్ వీడియో అబ్బాయి వీడియో రికార్డ్ చేసిండు. ఏమని, నా చావుకు కారణం ఇగో పలానా డాక్టరు పలానా ఎస్ఐ వాళ్ళే కారణం, నేను అందుకే చనిపోతున్నా అని వీడియో చేసిన. ఆ వీడియో తమరికి పంపిస్తాను మీకు. ఒక్కసారి పంపాలన్నా, నాకు పంపితే నేను మాట్లాడి యాక్షన్ తీసుకునే పని చేస్తాను. మీరు అంత గొప్ప ఎమ్మెల్యే అక్కడ ఉన్న తర్వాత ఒక్క కేసు మా ఆఫీస్ దాకా వచ్చినా అది మాకే మంచిగా అనిపిస్తలేదన్నా. లేదు లేదు లేదు, నేను ఇమీడియట్ గా మళ్ళా నాకు కూడా పేదోళ్ళు అంటే ప్రేమ, పేదోళ్ళ కోసం పనిచేస్తా, పేదోళ్ళకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకునే ముచ్చటే లేదు. దట్టు ఇంకొకటి, చనిపోయిన అబ్బాయి మల్రెడ్డి రంగారెడ్డి అంటే పిచ్చి అభిమాని. అదే ఉండొచ్చు అన్న, ఉన్నారు కాబట్టి 40,000 మెజార్టీ వచ్చిందన్న. అవును, నువ్వు కూడా నా కాన్స్టిట్యూన్సీ అన్ని సార్లు వచ్చినావు. ఎట్లా ఉందో కాన్స్టిట్యూన్సీలో మీరు చూసినారు పర్సనల్ గా చూసినా. ఇప్పుడు అన్న దయచేసి వీళ్ళకు ఎలక్షన్ గెలవడానికి నువ్వు కూడా ప్రచారం చేసినావు అన్న. చేసిన ఎందుకంటే ఒక మంచి మనిషిని గెలిపించుకోవడం బాధ్యత కదన్న. అదే కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. మా మల్లన్నను కూడా ముఖ్యమంత్రి దగ్గర చెప్పి ఏదో ఒకటి ఇమీడియట్ గా చేయాలని చెప్తున్నా నేను కూడా. అన్న అది చేద్దామన్నా. ఇప్పుడు ఈ బాధితుల పరిస్థితి ఏందన్నా, ఇదేమన్నా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అన్న. నేను అన్నాను ఒక్కటి, వాళ్ళకు ఇప్పుడు పోలీస్ నేను ఏసీబీకి చెప్పిన రోజు అసలు అది న్యాయం జరిగే వరకు అది నేను నీకు అవసరమైతే అన్న ఆ ఏసీబీకి నీతో కూడా మాట్లాడమని చెప్తా అన్న. నేను మాట్లాడినా 1-2 సార్లు మాట్లాడితే అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉండన్నా. ఎందుకంటే ఆ కేసుని ఆయన ఏదో ఇంటర్నేషనల్ గా పక్కదారి పట్టిస్తున్నా ఏందన్న ఒక డౌట్ వస్తుంది నాకు. లేదా పాపం ఏసీబీ ఏసీబీ బ్యాక్గ్రౌండ్ అంత మంచిదేనే, మరి ఆయన మీద ఏమైనా ప్రెషర్ ఉందా ఏమో అర్థమైతలేదు. ఒక్కసారి మాట్లాడండి రంగన్న, మాట్లాడండి పాపం బాధితులు అన్న. మీతో కూడా నేను తప్పకుండా ఆయనకు చెప్తా అన్న. అసలు జరిగిన కేసు ఏంటి, ఏంది, ఎందుకు అట్లా చేస్తున్నారని. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంటా అన్న, మీరు ఫోన్ లో ఉండండి, ఉంటా అన్న. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టిరు కానీ అసలు కోర్టు కదా చెప్పాల్సింది ఏంది, ఎవరు తప్పు ఏం కథ అనేది కోర్టు కదా అది చెప్పకుండా వీళ్ళదే తప్పు ఉందని ఏసీబీ గారు డిసైడ్ చేస్తారు. ఇక మీరు అడుక్కోండి సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అరే బాధితులు లైవ్ లో వీడియో ఆధారంతో ఎస్ నా చావు కారణం వీళ్ళని చెప్పాను. తప్పుడు సాక్ష్యాలు పెట్టి అంత అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా అట్లే జరుగుతుంది సార్, ఇప్పటికి జరుగుతుంది. 2 తాళాలు గుంజుకున్నారు థియేటర్లో ఉండని తాళాలు గుంజుకున్నారు. మళ్ళీ నిన్ను ఇచ్చారు. మళ్ళీ ఏమైంది ఎవరు చెప్పారు మళ్ళీ ఇచ్చేసి. కొడుకు టార్చర్ పెట్టి చంపినప్పుడు ఇప్పుడు తండ్రిని టార్చర్ పెడుతున్నారు. అన్నా రాజు చూడు ఒక్కసారి చెప్పు బ్రదర్. అది ఏసీబీ గారు నమస్తే సార్. నమస్తే. నేను మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. మీకు తమరికి ఇప్పటికో 2-3 సార్లు రిక్వెస్ట్ చేసిన సార్ ఈ కేసు విషయంలో. వాళ్ళు బాధితులు వచ్చి లైవ్లో నిలబడ్డారు సార్. వాళ్ళ కుటుంబం వచ్చి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా అంటేనేమో ఏం చేసే పరిస్థితిలో లేదంటారు. అక్కడనేమో 306 కట్టిరు, అసలు ఏం చర్యలు ఫార్వర్డ్ కావట్లేదు. అసలు మాకు న్యాయం ఎట్లా అని అడుగుతారు సార్ వాళ్ళు. ఏదో ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయాలా.
సార్ నేను ఒక నిమిషం చెప్పచ్చా సార్? చెప్పండి, మీరు నాతో పాటు కూడా లైవ్ లో ఉన్నారు రాజు గారు, చెప్పండి. సార్ యాక్చువల్ గా ఈ బాబు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో గొడవ అయితే ఒక డాక్టర్ గారు ఈయన తీసేస్తారని చెప్పడం జరిగింది సార్. అయితే దాని మీద ఆల్రెడీ ఈయన మీద 2 కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ఈ బాబు గంజా అడిక్ట్ లో ఉన్నాడు అని చెప్పి కౌన్సిలింగ్ చేద్దామని చెప్పి రిహాబ్ సెంటర్ పంపిద్దాం అని చెప్పి ఆ కేసులో రిమాండ్ చేయకుండా ఆపారు సార్. ఆపిన తర్వాత మేము అరెస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. డాక్టర్ తో మాట్లాడి కొన్ని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ పెట్టిద్దాం అనుకునే టైంలో సూసైడ్ చేసుకున్నారు సార్. ఆ సూసైడ్ చేసుకునే టైంలో మన డాక్టర్ పేరు మా ఎస్ఐ పేరు మైమల్ అనే ఎస్ఐ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేసి సూసైడ్ చేసుకున్నాం. సూసైడ్ చేసుకున్న తర్వాత వెళ్ళి 306 లో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే మేమేం చేసాం సార్, ఆ బాబు ఈయన కొద్దిగా ఆర్థికంగా లాభం పేరు కోసుకోమని ఎస్సీ చేసాం సార్. దాన్ని చేసిన తర్వాత కలెక్టర్ రాసాము 2 lakhs అది ఇదే చెక్ మా వైపు నుంచి ఆ ప్రయత్నం చేసాం సార్. తర్వాత ఎవరైతే ఆ డాక్టర్ గారు ఉన్నారో డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ తో మల్లన్నతో మాట్లాడించాము. ప్లస్ మన కుమార్ ఉన్నాడు సార్ ఇక్కడ లోకల్లో. ఆ కుమారే ఆ రోజు అన్ని కూడా ఒక సింగిల్ ఎంట్రీ కూడా వాళ్ళ ఖర్చు లేకుండా ఫస్ట్ నుంచి గ్రేవ్ యార్డ్ కట్టించేంత వరకు మొత్తం ఆ కుల సంఘం ద్వారానే చేయించారు సార్. వీళ్ళు దీంట్లో న్యాయం అని అంటే వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్ ఏంటిదంటే సార్, ఆ డాక్టర్ ఈ ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించింది కానీ మా ఎస్ఐ ప్రేరేపించింది కానీ లేదు సార్. మా పోలీస్ స్టేషన్ లో క్లియర్ కట్ ఫుటేజ్ ఉంది సార్. ఆ ఎస్ఐతో కాకుండా నాగరాజు ఒక పని చేయాలి కాదు, వాడు పేద అబ్బాయి ఏదన్నా ఎవరైనా ఇప్పుడు దానికి సంబంధించి ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ తల్లిదండ్రులకు సాయం చేయమనండి సార్. 100% ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. ఆల్రెడీ దగ్గర కూడా వచ్చింది సార్. మీ ఫోన్ రాకుండా ఆయన ఫోన్ వచ్చింది, మాట్లాడి ఒక కొద్దిగా మీటింగ్స్ దాని నుండి కొంచెం చేయలేకపోయింది సార్. ఒక 1 day టైం ఇస్తే పర్లే. ఇప్పుడు మీరు వాళ్ళు పేదోళ్ళు అనే దృష్టితోనే మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పిలిపించి ఇంకా జీతం రాకుండా కూడా సార్ ఆ కాంట్రాక్ట్ అని పిలిపించి ఆయనతో కూడా డబ్బులు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారు. ఏసీబీ గారు వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారు, ఎమ్మెల్యే గారిని కలిసిరు. ఆ తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి గారు మానవతావాది కాబట్టి ఆయన దగ్గర ఆయన కలిసి ప్రయత్నం చేసిరు. ఆ చనిపోయిన పిల్లగాడు కూడా ఎమ్మెల్యే గారి మంచి అభిమాని కాబట్టి నేనేమంటున్నానంటే, సరే ఏదో జరిగి ఎవరు కావాలని చేయరు, కానీ ఓ కుటుంబం ఆర్థికంగానో లేకపోతే ఇంకో రకంగానో కొంత గట్టెక్కడానికి కనీస ప్రయత్నం అయితే జరగాలి కదా అనేది మా ప్రయత్నం. రైట్ రంగన్న, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, ఒకరోజు చూద్దాం, ఒకరోజు చూసిన తర్వాత నేను చెప్తాను. ఓకేనా, రైట్. వెళ్ళిపోయి వద్దమ్మా, అరే వద్దమ్మా, వద్దమ్మా, అట్లా చేయొద్దమ్మా, అట్లా చేయొద్దు. ఏం కాదు మనం ఎట్టి పరిస్థితులు వద్దమ్మా, అట్లా కాలు పట్టుకుంటారా అమ్మ ఎవరన్నా? అట్లా చేయకూడదమ్మా. లేవమ్మా, లేవమ్మా ప్లీజ్, లేవు. అట్లా చేయకూడదమ్మా, అట్లా చేయకూడదు. ఏం కాదు, మన ప్రయత్నం 100% చేద్దాం, అట్లేం లేదు.